హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను టమాటా తొక్కు చేస్తున్నా, అంటే అదే రోటి పచ్చడి అంటారు చూడండి అది. అంటే నేను రోట్లో చేయట్లేదు, కానీ మిక్సీలో చేస్తా, కానీ దాన్ని రోటి పచ్చడి అంటారు కదా. ఓకే, ఫస్ట్ టమాటా తొక్కు కోసం ఫస్ట్ ఈ మూకుడులో కొంచెం అంత ఆయిల్ వేస్తా. అంటే ఈ ఆయిల్ ఓన్లీ మనం వేసే పప్పులన్నీ ఫ్రై చేయడానికి, అంటే పప్పులని కాదు, పల్లీలు నువ్వులు ఫ్రై చేయడానికి కొంచెం సరిపోతుంది. ఫస్ట్ పల్లీలు వేస్తున్నా. నేను తీసుకున్న టమాటాలు ఎన్ని ఉన్నాయబ్బా, 400 గ్రామ్స్ ఉన్నాయి. దానికి ఇన్ని పల్లీలు వేస్తున్నా. ఫస్ట్ పల్లీలు వేయాలి, ఎందుకంటే ఇవి అన్నిటికంటే మెల్లగా ఫ్రై అవుతాయి, కానీ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయాలి. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి. నెక్స్ట్ నువ్వులు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర. దీంట్లోనే ఇవి ఒక 20 వరకు ఉన్నాయి ఎల్లిపాయలు. ఇవి కూడా మంచిగా దీంతో ఫ్రై చేసేయాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయితే ఒక మంచి స్మెల్ వస్తుంది, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వీటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఫస్ట్ దీంట్లో వేసేస్తాను. నెక్స్ట్ ఇంకా కొంచెం ఆయిల్, కొంచెమే, మరీ ఎక్కువ వస్తున్నాయి. ఇది చూడండి, ఇంతే వేస్తున్నా. వేసి ఇది కొంచెం వేడి. కానీ ఇప్పుడు పచ్చిమిర్చి, అంటే మనం దీంట్లో కారం వేయం కాబట్టి మనకు సరిపడ్డ మిరపకాయలు వేసేయాలి. దాంట్లో మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొన్ని ఎక్కువ వేస్తున్నా. కారంగా ఉంటేనే బాగుంటుంది, ఇది పక్కపక్క ఉంటే ఏం బాగుండదు. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కల్లెమాకు, కొత్తిమీర వేసేస్తున్నా. మీకు ఇష్టమైతే మీరు పైనుండి వేసుకోండి, అంటే లాస్ట్కి మనం ఆయిల్ తాలిపి వేసినప్పుడు. మా ఇంట్లో అట్లా తినరని నేను ఇప్పుడు వేసేస్తున్నా, అంటే గ్రైండ్ అయిపోతాయని. తర్వాత చింతపండు ఒక ఎంత అంటే కొంచెం వేసిన, ఒక 2-3 రెబ్బలు. వెయిట్ వైజ్గా తీసుకుంటే ఒక 10-20 గ్రామ్స్ ఉంది. ఇది కూడా మంచిగా మిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ అట్లా టైం పడుతుంది. ఈ మిరపకాయ మీద పైన లేయర్ మొత్తం ఇట్లా ముడతలు అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇది ఫ్రై అయిన మిరపకాయ కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి అన్నీ కూడా అదే మిక్సీ జార్లో వేసేస్తా. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్, మళ్ళీ కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేస్తున్నా. కొంచెం సన్నగా కట్ చేసుకున్నా, మరీ సన్నగా ఏం లేవు, అంటే ఒక టమాటాలో 8 ముక్కలు చేసిన. ఇవి మంచిగా మగ్గాలి, పైన స్కిన్ సపరేట్ అవ్వాలి, అప్పటిదాకా మంచిగా మగ్గాలి. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అట్లా పడుతుంది ఇవి మగ్గాలంటే. చూడండి, ఇది మగ్గిపోయింది. కరెక్ట్గా 8-9 మినిట్స్ పట్టింది మగ్గడానికి. ఇక చూడండి, స్కిన్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది మొత్తం చల్లారాలా. ఇది మొత్తం చల్లారకపోతే అంత పొట్టుగా గ్రైండ్ అవుతుంది, కాబట్టి మొత్తం చల్లార పెట్టేస్తా. ఇప్పుడు చట్నీకి సరిపోయేంత ఉప్పు ఈ పప్పులతో వేసేసి వీటిని ఒక్కసారి కొంచెం గ్రైండ్ చేసుకొని వస్తా. ఎందుకంటే దీంతో ఫస్టే టమాటాలు గ్రైండ్ చేస్తే మెత్తగా కావు, అందుకని ఇది ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకొని వస్తా. ఇప్పుడు ఇది కొంచెం గ్రైండ్ అయింది, ఒక 10-20% మాత్రమే. ఇప్పుడు దీంట్లో ఆ టమాటాలు మొత్తం వేసేస్తా. అవి కొంచెం చల్లారినాయి. ఇదిగోండి, మొత్తం దీంట్లోనే వేసేసిన. కానీ ఇవి ఇంకా టమాటాలు మొత్తం చల్లారలేదు, కాబట్టి ఇంకొంచెంసేపు ఉంచుతా. ఎందుకంటే చల్లారక ముందు గ్రైండర్ పడితే గ్రైండర్ ఖరాబ్, అదే మిక్సీ ఖరాబ్ అవుతుంది ఒకటి. చట్నీ కలర్ కూడా మారిపోతుంది. మనం మొత్తం చల్లగానే గ్రైండ్ పడితే కలర్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు అంతా వెరైటీ అయిపోతుంది కలర్, కాబట్టి మొత్తం చల్లగానే. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టడానికి ఆయిల్ వేస్తున్నా. చట్నీకి అస్సలు టేస్ట్ వచ్చేది దీనివల్లనే. మనం కలర్ బాగుంటేనే తినడానికి కూడా, అంటే తినాలని అనిపిస్తుంది కదా. చట్నీకి వేసే తాలింపుతోనే దాని కలరు అవన్నీ మారిపోతాయి. ఆయిల్ ఇంత వేస్తున్నా. నా స్పూన్తోనే ఒక 3 స్పూన్స్ వేసిన. ఇప్పుడు నూనె వేడైంది కదా. చట్నీకి తాలింపే అందం, తాలింపుతోనే టేస్ట్ వస్తుంది. తాలింపుతోనే అన్నీ, అంటే చూడడానికి తాలింపుతోనే బాగుంటుంది కాబట్టి కొన్ని ఆవాలు ఎక్కువ తాలింపులు అన్నీ ఎక్కువ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొన్ని అంటే 2 స్పూన్స్ ఆవాలు వేసిన. ఇగో ఇంత జీలకర్ర ఇంకొంచెం కూడా వేస్తున్నా. నెక్స్ట్ మినప్పప్పు స్మెల్ ఫ్లేవరు సూపర్ ఉంటుంది ఏ చట్నీలో కూడా. ఇది కూడా వేసిన. ఒకదాని వెనుక ఒకటి వేస్తే సరిపోతుంది, ఒకటి ఫ్రై అయ్యి అవన్నీ ఏం అవసరం లేవు. నెక్స్ట్ శనగపప్పు మా బంగారు పిల్లడు ఎక్కువ తినడు, అందుకే ఏదో కొంచెం వేస్తున్నా. మీరు ఎక్కువ తింటే ఎక్కువ శనగపప్పు వేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ పసుపు. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకదాని వెనుక ఒకటి వేసేసిన ఏం కాదు.
ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఇవి ఓన్లీ చట్నీలో చూడడానికి బాగుంటాయని, కారం కోసం కాదు. కారం కోసం ఆల్రెడీ మిరపకాయలు వేసేసిన. ఇది ఫ్రై అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి నేను మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. మీకు ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలు కావాలి రోట్లో చేసుకున్నట్టు అంటే కొంచెం ముక్కలు ముక్కలు ఉంచుకోండి. నాకైతే స్మూత్ పేస్ట్ అయితేనే బాగుంటుంది. తినేటప్పుడు నాకు గొంతులు అడ్డం పడ్డట్టు అనిపిస్తుంది. అందుకని ఇట్లా స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇది వేసేస్తా. ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసిన నేను, అంటే వేడి ఉన్నప్పుడే వేయాల్సిన అవసరం లేదు. ఇది దీంట్లో వేసేసి ఈ మొత్తం గ్రైండర్ జార్లోంచి తీసేసి కొన్ని వాటర్ పోసుకోండి. అది కూడా ఈ జార్లోంచి మీరు తీయలేకపోతే అంతే, తీయగలిగితే ఆ వాటర్ కూడా వద్దు. ఇవన్నీ మొత్తం గ్రైండర్లోంచి తీసేసి క్లీన్గా వేసేసిన. మీకు కావాలంటే నేను అప్పుడు తాల్పులు వేసేసిన కదా, కల్లేమాకు కొత్తిమీర అంటే మిరపకాయలతో గోలిచ్చేసిన కదా, మీకు కావాలనుకుంటే తాలింపులో వేసుకోండి. తినని పిల్లలు ఉంటారు అనుకోండి, అట్లనే వేసేసి గ్రైండర్ చేసేయండి. దేవుడు అనుకుంటారు ఇంటారు తీసి పారేయలేక. చూడండి ఇక ఎంత బాగుంది. రోజు మా కళ్యాణి టేస్ట్ చూడమంటారు కదా, ఇవాళ నేనే చూస్తున్నా. సూపర్ ఉంది నిజంగా, అంటే నిజంగా చాలా బాగుంది. ఇది అన్నంతో తినచ్చు, దోశతో కూడా తినచ్చు. ఇప్పుడైతే మేము దోశతో తింటాం. మళ్ళీ ఇది బయట పెడితే 24 hours ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా ఉంటుంది, 15 రోజులైనా ఉంటుంది. బయట మాత్రం 24 hours మాత్రమే ఉంటుంది. పల్లీలు వేసినాం కదా, ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు ఉండదు బయట. ఓకేనా? చూడండి మా చట్నీ ఎంత బాగుందో. ఓకే బాయ్ అండి. చూడండి నా టమాటా చట్నీ ఎంత బాగుంది కదా, చూస్తే ఇప్పుడు తినాలనిపిస్తుంది.